హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. విషయము, పని ఒక్కటే అయినా కానీ నచ్చనోడు చెప్తే, నచ్చనోడు చేస్తే అది రాద్ధాంతం అవుతూ ఉంటుంది. అదే విషయము, అదే పని నచ్చినోడు చెప్తూ ఉంటే, నచ్చిన వాడు చేస్తూ ఉంటే అదే వేదాంతం అవుతూ ఉంటుందట. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయి మిత్రమా. నీ జీవితంలో జరుగుతున్న, నువ్వు వింటున్న, నువ్వు చేస్తున్న, నువ్వు చూస్తున్న పనుల గురించి. అప్పుడే కదా మనిషిగా నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. స్థాయి పెంచుకో, తప్పేమి కాదు. స్థాయి పెరుగుతూ ఉంటుంది, తప్పేమి కాదు. కానీ పెరిగిన స్థాయిని బట్టి నువ్వు ఉండాలి అని కోరుకునే కన్నా ఎప్పుడైనా సరే నీ మూలాలని మర్చిపోతూ ఉంటే మహావృక్షమైనా కానీ అది కూలిపోతూ ఉంటుందట. కాబట్టి నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా కానీ వచ్చిన మూలాలని మర్చిపోకుండా ఉండగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉంటూ అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రూట్స్ గురించి నువ్వు ఆలోచించే ప్రయత్నం చేస్తేనే నీకు అద్భుతమైన ఫ్రూట్స్ రావడానికి ఆధారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించి ఒక్కసారి. ఏదో ఈరోజు జరిగిన విషయం గురించి విర్రవీగే ప్రయత్నం చేస్తూ అహంకారంతో ఉండాలి అని అనుకుంటే నువ్వు అందనంత లోతుల్లోకి కూరుకుపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఆలోచించు ఒక్కసారి.